నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించిన సిట్. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు వెల్లడి. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేశారని తేల్చిన సిట్ బృందం. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డి బాధ్యుడన్న తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమా. పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయితీగా వ్యవహరించి ఉంటే సిట్ అవసరం ఉండేది కాదని వ్యాఖ్య. ప్రజానాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. సుందరయ్య స్వాతంత్ర సమరయోధుడు, తొలి పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు అని ప్రశంస. ఆయన స్ఫూర్తితో జాతీయ సమైక్యతను కాపాడుకోవాలని పిలుపు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదన్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. ప్రభుత్వం 1500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడి. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. ఎన్నికల రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సైతం విచారించారు. స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్ బృందం ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేశారు. కొత్తగా ఎఫ్ఐఆర్లను నమోదు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న సిట్ బృందం హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని గుర్తు చేశారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి కొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం ఉంది. సీఈఓ, సీఈసీకి సిట్ నివేదికను ప్రభుత్వం పంపనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డి బాధ్యుడని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు దుష్మెత్తారు. పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయితీగా వ్యవహరించి ఉంటే ఈ రోజు సిట్ అవసరం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో చోటు చేసుకున్న లోటుపాట్లపై నర్సరావుపేట తెదేపా లోక్సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయితీగా వ్యవహరించి ఉంటే ఈ రోజు సిట్ అవసరం ఉండేది కాదు. సీఎస్ జవహర్ రెడ్డి, పూర్వ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రఘురామిరెడ్డిల పర్యవేక్షణలోనే పోలింగ్ రోజు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి అల్లర్ల ఘటనలన్నిటికీ జవహర్ రెడ్డి బాధ్యుడు. పోస్టల్ బ్యాలెట్ను ఎంతమంది వినియోగించుకున్నారో వివరాలు వెల్లడించాలని సీఈఓను కోరాం. పోస్టల్ బ్యాలెట్లపై గెస్టెడ్ అధికారి సంతకం ఉన్నా లేకున్నా అది ఉద్యోగుల తప్పు కాదు. అధికారులు చేసిన తప్పునకు ఓట్లు చెల్లనివి కాకూడదు. అధికారుల తప్పిదాలకు ఓటర్లు బాధ్యులు కాకూడదని వివరించామని ఉమా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎంతమంది ఉద్యోగస్తులు కానీ, సిబ్బంది కానీ, పోలింగ్ సిబ్బంది కానీ, లేకపోతే ఈ డ్యూటీలో ఉన్న ఎంతమంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారనేది ఒక సీఓ గారిని అడగడం జరిగింది. ఎంతమంది ఫామ్ టైం అప్లై చేశారు, ఎంతమంది ఓటేశారు అనేది మా వివరాలు కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా ఒక ఆరో పరిధిలో తన నియోజకవర్గంలో ఏదైతే ఉద్యోగస్తుల ఓట్లు తను గెలుచుకున్నారో దాంట్లో ఇబ్బంది లేదు. రెండు అదే సేమ్ జిల్లాలో పక్క నియోజకవర్గానికి ఫామ్ టైల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటిలో 40లో 26 వెనక్కి వచ్చినాయి, 14 రాలేదు. ఆ 14 మంది ఫామ్ టైల్లో మేము ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఓటేశారో లేదో సమాచారం మనకి లేదు, వాళ్ళు ఇవ్వలేదు. రెండు, ఈ ఆరో పరిధిలో పక్క జిల్లాకి 40 ఫామ్ టైంలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 26 వచ్చినాయి, 14 రాలేదు.
ఆ రాని 14 ఏమైపోయినాయి జిల్లాలో, ఆ రాని 14 పక్క జిల్లాలు ఏమైపోయినాయి, ఈ సమాచారంలో ఓవరాల్గా అసలు ఎన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు, ఎన్ని లక్షల మంది ఓటు వేశారు, ఆ సమాచారం అంతా కూడా ఇవ్వమని సీఓ గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు పోస్టల్ బ్యాలెట్లో కూడా ఏదైతే ఓటు వేసినప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా, ఆయన ముద్ర స్టాంపు వేసినా వేయకపోయినా అది ఓటేసిన ఉద్యోగి తప్పు కాదు. అదేవిధంగా పాసిమేలు ఏదైతే స్టాంప్స్ 2 వేయాలో అవి వేయకపోతే కూడా అక్కడ ఉన్న అధికారులు ఇన్వాలిడ్ చేసి పక్కన పడేస్తారు. సంతకం లేదనో, లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్ ముద్ర లేదనో, లేకపోతే పాసిమేలు 2 స్టాంప్స్ లేవనో, ఇట్లా ఇన్వాలిడ్లో పడేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. దానివల్ల ఎండలో కష్టపడి లక్షలాది మంది ఉద్యోగస్తులు ఓటేస్తే ప్రజానాయకుడు, దక్షిణ భారత ఉద్యమ కమ్యూనిస్టు నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, తొలి పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్ బి రాఘవులు కొనియాడారు. ఆయన స్ఫూర్తితో జాతీయ సమైక్యతను కాపాడుకోవడానికి ప్రజాతంత్రవాదులంతా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి పురస్కరించుకొని స్మారకోపన్యాసం నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాఘవులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే దేశ సమైక్యతకు సవాళ్లు ఎదురవుతాయని పేర్కొన్నారు. మతం, కులం, రంగు ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాది వారంతా తెల్లవారని, దక్షిణాది వారంతా ద్రవిడలు, నల్లవాళ్లని ఓ నాయకుడు మాట్లాడారని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యతను కాపాడుకోవటానికి ప్రజాతంత్రవాదులంతా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీవీకే ట్రస్ట్ పి మధు, కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లులను విడుదల చేయాలని, ప్రభుత్వం ఇంకా బకాయిలు బిల్లులను చెల్లించకపోవటాన్ని నిరసిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం సుమారు 1500 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం 50 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ ప్రస్తావించింది. 530 కోట్ల బిల్లులను CFMS లో అప్లోడ్ చేశామంటూ ఈ నెల 2న అధికారులు చెప్పారని, కానీ ఇప్పటి వరకు చెల్లించలేదని అసోసియేషన్ వాపోయింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని అసోసియేషన్ పేర్కొంది. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండటంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని, జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి 5-6 రోజుల సమయం పడుతుంది. రుతుపవనాల రాకలో జాప్యం జరిగితే జూన్ 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది కేరళను జూన్ 11న తాకిన రుతుపవనాలు తెలంగాణలో 20 నాటికి విస్తరించిన విషయం తెలిసిందే. క్లాప్ వాహనాల డ్రైవర్లకు 2 రోజుల్లో ఈ నెల వేతనం చెల్లిస్తామని స్వయంగా ట్రాన్స్పోర్ట్ సంస్థ హామీ ఇచ్చిందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారం కోసం జూన్ 15 వరకు గడువు ఇచ్చామని, ఈలోగా సమస్యలు పరిష్కరించుకుంటే మరలా సమ్మె చేపడతామని హెచ్చరించారు. సమయానికి వేతనాలు అందక క్లాప్ వాహనాలు డ్రైవర్లు నిరసన బాట పట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో నేడు స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఆఫీసుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని వెనక్కి పంపారు. దీంతో కార్మికులు తమ ఆవేదన చెందారు. జీతాలు పడకపోవటం, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉందని, ఈఎంఐలు చెల్లించడానికి వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని, కాగా సిపిఎం నేత కాశీనాథ్ మరియు CITU నాయకులు సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిన డిమాండ్లను వారి దృష్టికి తీసుకువెళ్లగా యాజమాన్యంగా సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ నెల వేతనాలు మరో 2 రోజుల్లో చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని తెలిపారు. జూన్ 15 తేదీ వరకు యాజమాన్యానికి గడువు ఇచ్చామని, అప్పటికి సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. నగరంలో క్లాప్ ఆటో డ్రైవర్లు 230 మంది ఉన్నారు. ఈ 230 మందికి సంబంధించినటువంటి జీతాలు కానీ, అగ్రిమెంటు సమ్మె కాలంలో ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో 18,500,
ఆ 18,500 అమలు జరపడం వల్ల మిగిలిన వర్కర్లకి కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక మేరకి అమలు జరిగినాయి, కానీ క్లాప్ ఆటో డ్రైవర్లకి ఆ 18,500 అమలు జరగల. రెండో విషయం, ఈ సమ్మెలో వెళ్లకుండా వీళ్ళు పాల్గొనకుండా ఉన్నందుకు గాను కంపెనీ తాలూకు వాళ్ళు ఒక అగ్రిమెంట్ పరోక్షంగా ఇండైరెక్ట్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు లోపాయికారి. ఆ అగ్రిమెంట్ ఏంటంటే 15,000 ఇవ్వాలని చెప్పని, ఇస్తామని, అంటే 12,500 నుంచి 15,000 ఇస్తామని. కాబట్టి అది నమ్మి కార్మికులు సమ్మెలోకి రాలా. ఇప్పుడు ఆ 15,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపట్ల. అందుకని అదేమంటే తర్వాత అంటున్నారు, మేము అసలు 15 మీద లేము, అగ్రిమెంట్ అయింది గవర్నమెంట్తో 18,500, ఆ 18,500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది రేపిస్తారా, ఎల్లుండి ఇస్తారా, ఎట్లా ఇస్తారని చెప్పనేది తేల్చుకోమని చెప్తాం. ఇప్పుడు ఇచ్చేటువంటి శాలరీ కూడా ఈ మంత్ శాలరీ ఆగి ఉంది. ఆ మంత్ శాలరీ ఇవాళ తారీఖు 20, ఇంతవరకు పడలేదు. ఈ శాలరీని రేపు సాయంత్రం లోపు, ఎల్లుండి ఉదయం లోపు ఈ శాలరీకి సంబంధించినటువంటిది వేయాలని చెప్పనేటువంటి డిమాండ్ చేశాం. ఈరోజు దాదాపుగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు 5వ రోజు బళ్ళాపి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మా జీతాల కోసం, ఏదైతే యాజమాన్యం పెంచిన జీతాలు ఇవ్వాలని, దాంతోపాటు ఐడెంటిటీ కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా యాక్సిడెంట్ ఏదన్నా జరిగితే డ్రైవరే బాధ్యత వహించాలని, ఈ తదితర డిమాండ్ల మీద ఈరోజు స్వయంభూ ఆఫీస్ దగ్గరికి అడగడానికని రావడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కూడా స్పందించి 2 రోజుల్లో పాత జీతం వేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. పెంచే జీతం అది 15వ తారీఖు లోపు మేము ప్రభుత్వంతో డిసైడ్ చేసుకొని పెరిగే జీతం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మిగిలిన డిమాండ్స్ మీద కూడా సానుకూలంగా స్పందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని, 15వ తారీఖు మళ్లీ దఫా చర్చల్లో మాట్లాడతామనేది స్వయంభూ మేనేజ్మెంట్ హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమిషన్ ఎటువంటి దర్యాప్తు చేయకుండా కేవలం చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్లపై చర్యలు తీసుకోవటాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి చర్యలు తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్లకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని విజయ్ కుమార్ కోరారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత హింస జరగడం చాలా సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉన్నామని, అలాంటిది ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు 4 ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. చర్యలు తీసుకున్న 4 ఐఏఎస్లలో 3 బలహీన వర్గాలకు చెందిన వారే అని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను సహించేదే లేదని, ఇప్పటికైనా తమ తప్పును సరిచేసుకుని చర్యలు తీసుకున్న అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో జరిగే హింస గురించి మీకు ముందు అవగాహన లేదా? గతంలో జరిగిన అంశాలను మీరు పరిశీలించలేదా అని ఎన్నికల కమిషన్ సీఎస్లను విజయ్ కుమార్ ప్రశ్నించారు. బలహీన వర్గాలను బదిలీ చేసే బలి పశువులను చేయటాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల కలెక్టర్లను మార్చితే ఆ 4 కలెక్టర్లో 3 బలహీన వర్గాలకు చెందిన వారే అని తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్గా శివశంకర్ను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాబో రోజుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఆపద వచ్చినా, హక్కులకు భంగం కలిగినా తమ పార్టీ తాను ముందుండి పోరాడతామని విజయ్ కుమార్ తెలిపారు. ఎలక్షన్ తర్వాత హింస అనేటువంటిది చెలరేగటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాము. అయితే ఈ రకమైనటువంటి హింస జరగడం అన్నది చారిత్రాత్మకంగా చూసినప్పుడు అనేక మార్లు జరిగాయి. బదిరికుప్పంలో చాలామంది ఓట్లు వేశారని చెప్పి ఇల్లు జరగబెట్టినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, పాత గుంటూరు జిల్లాలో కానీ అనేక రకమైనటువంటి హింసలు జరిగినటువంటి విషయాలు మనకు తెలుసు. మరి ఎన్నికల సమయంలో అనేక మంది అబ్జర్వర్స్ ఉన్నారు, అనేక మంది పారా మిలిటరీ ఫోర్సెస్ని తీసుకొని వచ్చారు. ముందు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంచనాలు వేసే ఇంటెలిజెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నవి. అలాగే హిస్టారికల్గా పల్నాడు ఏరియాలో కానీ, చంద్రగిరి ఏరియాలో కానీ, తాడిపత్రి ఏరియాలో కానీ క్రైమ్ జరగడం అనేటువంటిది హిస్టారికల్గా జరిగింది. గత ఎన్నికల్లో కూడా జరిగింది, ఎన్నికలైన తర్వాత కూడా జరిగింది. ఈ రకమైనటువంటి హిస్టారికల్ సీక్వెన్స్ ఉన్న సమయంలో కూడా దాన్ని నియంత్రించకపోగా అధికారులను బలిపశువులు చేసి, అందులోనూ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని బలిపశువులు చేసి
వారిని బదిలీ చేయడం అనేటువంటి దాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఈ సీజన్లో నాలుగు జిల్లాల నుంచి కలెక్టర్లు మార్చడం జరిగింది. కృష్ణా జిల్లా, తిరుపతి, అనంతపూరు మరియు పల్నాడు. అందులో 3 SC STలకు చెందినటువంటి IAS ఆఫీసర్స్ని మార్చడం జరిగింది. మరి 26 జిల్లాల్లో అనేక రకాలైనటువంటి అంశాల్లో నలుగురిని మార్చడం, ఆ నలుగురిలో 3 SC STలను మార్చడం అనేది వివక్షపూరితంగా సాగుతుందనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు CEOని కలిసి ఇవ్వడం జరిగింది. అలాగే జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటం తన మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తామని చెప్పారు. పోలీస్ అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోనని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మహిళా IPS అధికారి మల్లికా గార్గే పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన స్థానంలో మల్లికా గార్గ్ను కొత్తగా ఎస్పీగా నియమించింది. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటం తన మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాల్లో శాంతి భద్రతలు కాపాడటంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. ఇటీవల కొన్ని ఘటనల కారణంగా పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మల్లికా గార్గ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు. పోలీస్ అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోనని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నేను మల్లికా గారు ఈరోజు ఎస్పీ పల్నాడుగా చార్జ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దెర్ హ్యావ్ బీన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్. సో దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది, పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో that is my first priority. Secondly, so many cases have been registered. చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం, that will be the important step to control the law and order situation. దాంతోపాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్సమ్ విలేజెస్ ఏమున్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం, ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం, సో దట్ నో అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్. సో that is my main priority. And my request to all political persons, candidates, పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్, నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దట్ మీరు లా అండ్ ఆర్డర్ది రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి. అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ స్పేర్. ఎవరైనా ఉండొచ్చు, ఎంత పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఎనీ పార్టీ నుంచి ఉండొచ్చు, ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా, వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొననే ప్రచారం అవాస్తవమని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు. కాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక యువకుడు తనలాగే ఉండటంతో అందరూ తాను అనుకున్నానని వివరణ ఇచ్చారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇప్పించేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను.
సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే, ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించిన సిట్. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు వెల్లడి. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేశారని తేల్చిన సిట్ బృందం. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డి బాధ్యుడన్న తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమా. పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయితీగా వ్యవహరించి ఉంటే సిట్ అవసరం ఉండేది కాదని వ్యాఖ్య. ప్రజానాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. సుందరయ్య స్వాతంత్ర సమరయోధుడు, తొలి పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు అని ప్రశంస. ఆయన స్ఫూర్తితో జాతీయ సమైక్యతను కాపాడుకోవాలని పిలుపు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదన్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. ప్రభుత్వం 1500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.